పవన్ కళ్యాణ్ అవకాశం ఇస్తే అన్ని విషయాలు డైరెక్ట్ గా చెప్తానన్నారు భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. ఈ క్రమంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యేకి డిప్యూటీ సీఎం అపాయింట్మెంట్ ఇస్తారా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. సీఎం చంద్రబాబు జూదాలపై ఉక్కుపాదం మోపడం, పవన్ కళ్యాణ్ భీమవరంలో జరుగుతున్న విషయాలపై స్పందించడం హర్షించదగ్గ విషయమే అంటూనే భీమవరం ఎమ్మెల్యేపై మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పలు ఆరోపణలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన భీమవరంలో జూదాలు, డీఎస్పీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి 16 నెలలైతే 14 నెలలుగా క్లబ్ల నుంచి సొమ్ములు వసూలు చేశారని, 2 నెలలుగా దానికి గండిపడటంతో డీఎస్పీపై ఫిర్యాదు చేశారన్నారు. నెలల మట్టి జరుగుతున్న పేకాట వ్యవహారంలో ఒక ప్రజాప్రతినిధి లేదా అధికార కూటమికి సంబంధించిన ఒక వ్యక్తి ప్రతి క్లబ్ నుంచి 10 లక్షల రూపాయలు తీసుకుంటున్నాడని, ఒక క్లబ్లో అయితే కనుక తన సొంతంగా 5 లక్షల బ్యాంక్, 5 లక్షల బ్యాంక్ అంటే నాకు సరిగ్గా తెలియదు కానీ అంటున్నారు, బయట చెప్పుకునేది ఏంటంటే 5 లక్షల బ్యాంక్ ఒకటి ప్రత్యేకంగా నిర్వహించుకుంటున్నారని. అంతేకాకుండా ఇంకా అనేక విషయాలు చర్చించుకుంటున్నారు ప్రజలు. బ్రాండీ షాపులకు సంబంధించి ఒక్కో షాప్కి నెలకి 4.5 లక్షల రూపాయలు తీసుకుంటారని, ఇలాగ ఇంకా అనేక ప్రధానమైన ఆరోపణలు ఎన్నో చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ప్రజల్ని అడిగితే ఆటోమేటిక్గా ఎవరికాళ్ళు చర్చించుకుంటున్న విషయం ఇదంతా కూడా. నేను కొత్తగా చెప్పింది ఏమీ లేదు. భీమవరం నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు, మీడియాకి తెలుసు, అఫీషియల్స్కి తెలుసు, అందరికీ తెలుసున్న విషయం ఇది. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూటమి ఎమ్మెల్యేలకు అందరికీ కూడా తెలుసున్న విషయం. ఇది ఎవరు చేస్తున్నారు, దీని వెనక పాత్ర ఏమిటి అనేది నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా మొన్నైనా స్పందించి దీని మీద విచారణ జరపమన్నటువంటిది చాలా హర్షించదగ్గ పరిణామం. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులపై భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సంచలన కామెంట్స్ చేశారు. పేకాట విషయంలో నియోజకవర్గంలో మాత్రమే కాదు, ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చగా మారిందని అన్నారు గ్రంథి. 2 నెలలుగా పేకాట క్లబ్బులు మూసేశారు. ఒక ప్రజాప్రతినిధి ఒక్కో క్లబ్ నుంచి 10 లక్షలు తీసుకుంటున్నారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే. 5 లక్షల బ్యాంక్ అంటూ నిర్వహిస్తున్నారని, బ్రాందీ షాపులను కూడా వదలకుండా లక్షల్లో వసూలు చేస్తున్నారని మండిపడ్డారు గ్రంథి శ్రీనివాస్. ఈ పేకాట దందాపై పవన్ కళ్యాణ్ స్పందించడం హర్షించదగ్గ పరిణామం అన్నారు గ్రంథి శ్రీనివాస్. మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి. అటు మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు అయితే చూస్తున్నాము. అటు పేకాట క్లబ్బులు మూసేసి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారంటూ కూడా కొన్ని ఆరోపణలు చేస్తూనే మరో పక్కనైతే పవన్ కూడా పొగుడుతున్నట్టయితే తెలుస్తుంది. అసలు అక్కడ ఇంత రాజకీయం రేగడానికి గల రీజన్స్ ఏంటి? అఖిలే, భీమవరం పేకాట వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుందనే చెప్పుకోవచ్చు. మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పేకాట వ్యవహారంపై స్పందించారు. రఘురామకృష్ణంరాజు డిప్యూటీ స్పీకర్ డిఎస్పీని వెనకేసుకొచ్చారు. దాన్ని తాను సమర్థిస్తున్నట్లుగా గ్రంథి శ్రీనివాస్ చెప్పారు. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ ఇస్తే ఇక్కడ భీమవరంలో రాజకీయ ప్రతినిధులు చేసే దందా మొత్తాన్ని పవన్ కళ్యాణ్ చెప్తాను. చంద్రబాబు ఇప్పటికే పేకాట మీద గట్టి పాదం మోపారు. అక్కడ పేకాట జరగకుండా అడ్డుకున్నారు. కానీ 14 నెలల పాటు భీమవరంలో విచ్చలవిడిగా పేకాట జరిగింది. అప్పుడు ఎవరెవరికి ఎంతెంత వాటాలు వెళ్ళాయి అనే దాని మీద పవన్ కళ్యాణ్ కు పూర్తి స్థాయిలో వివరిస్తా అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ పేకాట వ్యవహారంపై స్పందించడం హర్షణీయం అంటూనే భీమవరం నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయాలను లేకపోతే దందాలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తా అన్నారు. లంచాలు ఆగిపోవటం వల్లే, ఒక ప్రజాప్రతినిధికి ముడుపులు ఆగిపోవటం వల్లే పవన్ కళ్యాణ్ కి ఫిర్యాదు చేశారు. అందులో డిఎస్పీ జయసూర్య బలిపశు అంటూ కూడా గ్రంథి శ్రీనివాస్ చెప్తున్నారు. 14 నెలలుగా జరుగుతున్న పేకాట 2 నెలలుగా ఆపేస్తే కనీసం ఎస్పీకి డిఐజీకి తెలియదా అంటూ కూడా గ్రంథి శ్రీనివాస్ ప్రశ్నించడం జరిగింది. వైసీపీ హయాంలో అంటే గ్రంథి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో క్లబ్బుల్లో పేకాట జరగలేదు. ఒకవేళ చిన్న చిన్న పేకాట లేదు. 5 లక్షల బ్యాంక్ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 5 లక్షల బ్యాంకు భీమవరంలో జరుగుతుంది. కనీసం దాన్ని అడ్డుకోలేకపోయారు. ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోయాయి. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోసం చూస్తున్నాను, పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ ఇస్తే మొత్తం వాస్తవాలన్నీ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తానంటూ ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మద్దతుగా ఆయన మాట్లాడుతూనే భీమవరం
పరోక్షంగా భీమవరం ఎమ్మెల్యే అంజిబాబును ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఇటువంటి మాటలు మాట్లాడారు అని అయితే భీమవరంలో మాట్లాడుకునే పరిస్థితి ఉంది. మరోపక్క గ్రంథి శ్రీనివాస్ దొంగే వచ్చి దొంగ దొంగ అని అరుస్తున్నట్లుగా ఉందన్న సామెత కూడా చెప్పడంతో ఇందులో అసలు దొంగ ఎవరు, అసలు దొంగలు బయటకు వస్తారు లేదా, ఎవరు వాటా ఎంత అనే దాని మీద పూర్తి స్థాయిలో లెక్కలు తేల్చాల్సి ఉంది. తన దగ్గర ఉన్న సాక్ష్యాధారులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అందజేస్తారని మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. అఖిల సాగర్, అయితే ఇప్పుడు ఎవరెవరు ఎంత అమౌంట్ తీసుకున్నారనేది కూడా తెలుసు అంటున్నారు. మరి ఆధారాలన్నింటినీ అతను బయట పెట్టే ఛాన్స్ ఉందనుకోవచ్చు. అలాగే పవన్ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి అపాయింట్మెంట్ దొరికే అవకాశం ఉందా? అంటే గ్రంథి శ్రీనివాస్ చాలా లాజికల్ గా, ఆయన సీనియర్ పొలిటీషియన్ కాబట్టి చాలా లాజికల్ గా మాట్లాడుతున్నారని చెప్పుకోవచ్చు. భీమవరం ప్యాకెట్ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ తను పిలవాలని గ్రంథి శ్రీనివాస్ కోరుకుంటారు. ఇప్పటి వరకు తను గ్రంథి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ అడగలేదు, కానీ పవన్ కళ్యాణ్ పిలిస్తే మాత్రం వాస్తవాలు చెప్తా అన్నారు. కానీ ఇది జరిగే పరిస్థితి కాదు. పవన్ కళ్యాణ్ కి సంబంధించి జనసేన పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే అక్కడ అంజిబాబు ఉన్నారు. ఆయన్ని కాదని మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ని పిలిచి మాట్లాడతారా అని కూడా రాజకీయ విశ్లేషకులు చర్చించుకునే పరిస్థితుంది. ప్యాకాట వ్యవహారంలో భీమవరం నియోజకవర్గాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మార్చేశారు. ఏ ప్రజాప్రతినిధికి ఏ అధికారికి ఎంతంత మామూలు వెళ్ళాయి, ఎన్ని వాటాలు వెళ్ళాయి అనే వ్యవహారాన్ని నేరుగా పవన్ కళ్యాణ్కే చెప్తారని గ్రంథి శ్రీనివాస్ చెప్తున్నారు. అంటే ఇది కేవలం పొలిటికల్ కామెంట్ గా చూడాలి, లేకపోతే ఆయన గ్రంథి శ్రీనివాస్ దగ్గర సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయో పవన్ కళ్యాణ్ కలిస్తే ఆయన ఏం చెప్తారు అనేది ఇప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. రైట్ సాగర్, థ్యాంక్ యూ.